అయ్యో రామ రామ అయ్యో రామ రామ పాలి అయ్యో రామ రామ పాలి గాటెటు పోతున్నది పాలి మన ఇల్లు గీడున్నది పాలి మన జాగీడున్నది పాలి కట్టిన ఇల్లు నిడిసి బాలి నువ్వు తిన్న కంచమిడిసి బాలి పడుకున్న మంచమిడిసి బాలి నీ ఆలి పిల్లలిడిసి బాలి గాటెటు పోతున్నది అన్నకి మనిషి కనబడ్డానే కనిపెలే లేదు ఇక్కడనే తిరుగుతున్నాను చెప్పిర్రే తిరుగుతుండొచ్చు గటు వేయండి కావచ్చు మరి కనిపెల కదా కనిపెల కుమరింటి కుండతోటి బాలి సాలింటి బట్టతోటి బాలి దప్పుల సప్పులనా బాలి సున్నాయి సప్పులనా బాలి పడగట్టి పాడగట్టి బాలి నేను కనబడ్డానన్నా కనబడలేదన్న చూడలేదే నేను ఇక లేదన్నా ఇక్కడనే తిరుగుతున్నాను చెప్పిర్రు కొంత మంచిగా కూడా ఇతను ఒక అబ్బాయిని పట్టుకొని ఇక్కడ అడుక్కుంటూ తిరుగుతుండు. మొన్న తాగి అక్కడ పడుకున్నాడు. మరి అతను బేతాళం దగ్గర ఉండొచ్చు. ఏమైతుంది మీకు? మా తమ్ముడే అన్న, వాడు పరేషాన్ చేస్తున్నా. ఇక్కడ బేతాళం దగ్గరికి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. రే తమ్ముడు, రే రే తమ్ముడు, రే ఈ మందేంది ఈడ వండుడేంది? ఏమైందిరా నీకు గిట్ల అయినా అంతా? నువ్వు ఎందుకు వచ్చినావు? నీ దండం పెడతాను పోయే. అరే పిచ్చిలేసిన రైడ్గా పోయి నువ్వు ఫస్ట్ లేవు ఏమని చెప్పు. అరే అరే ఏమైందిరా చెప్పు, ఏమైంది? అన్న ఏం కాలేదన్న నుంచి పోయే. అప్పని చూస్తున్నా పిచ్చిలేసిన రపిసగారి ఇంతక అమ్మాయి అసలు ఏమని చెప్పు, ఏమైంది? అన్న అక్షర అనిపోయింది, నా చేతిలో అనిపోయింది. అసలు ఏం జరిగిందిరా? అన్న ఏం జరిగిందంటే, ఓయ్ ఇంట్లో సామాన్లు ఏమంటే ఏందమ్మంటావు? ఒక రైస్ బ్యాగ్. ఇంత పెద్ద లిస్టానే, ఇవన్నీ తెచ్చే బదులు టిఫిన్ సెంటర్కి టిఫిన్ తీసుకొస్తా, సరేనా? అరే ఇప్పటికే వారం రోజులు అవుతుంది, ఇంట్లో ఒక్క సామాన్ లేదు. 3 పూటలు బయట నుంచి అయితే ఎట్లా? నువ్వు ఇంత ఎందుకు గరం అవుతున్నావే? మొన్న 6 నెలల రెంట్ కట్టిన, ఆ డబ్బులన్నీ అట్టే పోయినాయి. ప్లీజ్ జర అడ్జస్ట్గా. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేయకపోతే ఏం చేసినా అని? ఇంట్లో సామాన్ లేదని చెప్పిన అంతే. మనం బిర్యానీ మనమే షాపింగ్ తీసుకోమని చెప్పినానా? సరే ఓపిక పట్టే, పని కోసం అటు ఇటు తిరుగుతున్నా. రేపే ఎల్లుండో దొరుకుతుంది. దొరికినాక నీకు ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ తీసుకొచ్చి పెడతా. సరే ఏం పనో ఏమప్పో, పని అని 2 రోజుల నుంచి తిరుగుతున్నావు, ఒక్క పని లేదు. సరే నువ్వు టెన్షన్ పడకగానే ఏం టిఫిన్ తీసుకురమ్మంటావు? టెన్షన్ పడకపోతే ఏం చేస్తావు చెప్పు? ఏమైనా అంటేనేమో సంసార సాయి ఎక్క అంటావు, సంసారం మొత్తం ఇట్లా వేసి వాడేసిన. స్పెషల్ దోశ తీసుకురమ్మంటావు? అద్దు. ఏం తీసుకురమ్మంటావు మరి? ఇడ్లీ ఇస్తారా? సరే తీసుకో. ఇలా ఇల్లు అయి చూడు, సరేనా? సరే. ఎందుకు వచ్చారు? మీ ఇంటి పక్కకు రెంట్కి వచ్చారు కదా, తిరుమల అక్షర. అవును, నాకు తమ్ముడు మరదలు అవుతారు. నేను చెప్పేది మంచిగా ఉంది. మీరు ఏం చేస్తారో చేయరు, వాళ్ళకి ఏం చెప్తారో చెప్పు. వాళ్ళు మాత్రం కలిసి ఉండదు, వాళ్ళకి అనుమానం వచ్చేటట్టు ఏదో ఒకటి చేయరు. ఎందుకు అట్లా? ఎందుకు ఏంటిదని ఏం అడగదు. నేను చెప్పినట్టు చేసినావు అనుకో, నువ్వు అడిగిన పైసలు ఇస్తా. ఇగో అడ్వాన్స్. ఎవరికి తెలియదు ముచ్చట. సరే. అరే తమ్ముడు ఆగాగు. చెప్పక్క. ఎటు పోయినావురా? ఇక మరదలకు టిఫిన్ తీసుకురాను పోయినా. టిఫిన్ తీసుకురాని పోయినావా? నీతో ఒక విషయం చెప్పాలిరా తమ్మ. ఏం విషయం అక్క చెప్పు, దానికి ఎందుకు భయం? చెప్తే ఏమనుకోవు కదరా మళ్ళా. నేనేమనుకుంటా అక్క, చెప్పక్క. నువ్వు బయటకు పోయినాక మరదలు ఊకే ఫోన్ మాట్లాడుతుందిరా. నేను అది బగ్గసార్లు గమనించిన. నీతో చెప్పాలనిపిస్తుంది కానీ ఏమనుకుంటావని భయం బట్టి చెప్తలేనురా. తను అసంటిది కాదక్క,
అలా చుట్టాలతో ఇట్లా మాట్లాడవచ్చు. ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడతారో బయటలతో ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు తమ్మ. ఎంతకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు, ఉంటా. సరేనా? బాధపడకు. ఎందుకు అందాన టెన్షన్ పడుతున్నా? ఏం లే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా? నా ఫ్రెండ్తో. ఎవరు ఫ్రెండ్. ఏం పుట్టిండ్రు అట్లా చెప్తున్నావు? టిఫిన్ చేద్దాం. అక్షర, నన్ను చూస్తే కోపం వస్తుందా నీకు? ఎందుకు అట్లా అంటున్నావు? అంటే నేను డబ్బులేం సంపాదిస్తలేను కదా, నీకు అవసరానికి కూడా ఏం కొనిస్తలేను. మహారాణి లెక్క చూసుకుంటా అని చెప్పేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కదా. నాకేం రిచ్ లైఫ్ కావాలని ఏం అడుగుతలేను నేను. కారు బండ్లా కావాలని ఏం అడుగుతలేను నేను. మంచి అర్థం చేసుకొని మంచి ప్రేమ చూపించిన నాతో ఉన్నావో అదే మంచిగా చేస్తున్నారు నన్ను మహారాణి. సరేరా, నేను నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా. తిను. చెప్పు తమ్ముడు. నా షాప్లో ఏమన్నా పని ఉందా? ఇప్పుడేం లేదు తమ్ముడు, ఉన్నప్పుడు చెప్తా తమ్ముడు. నమస్తే అన్న. నమస్తే. ఏం కావాలి అన్న? పని ఉందా అన్న? ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసినావా? ఎక్స్పీరియన్స్ అది ఏం లేదన్న, ఒకసారి చూసింది అనుకో అన్ని పనులు నేర్చుకుంటాను. నువ్వు ఇంతకుముందు ఏలే అంటున్నావు, ఇటుకల మోసుడు సిమెంట్ కలుపు నీతో అవుతా? చేస్తా అన్న, ప్లీజ్ అన్న, ఇటుకలుగా అన్న ఏదన్నా మోస్తా అన్న. చూద్దాం, నువ్వు అయితే రేపు ఒకసారి కాలు. వస్తా అంటే రేపు పొద్దుగాల కాలు, రోజుకి 400 ఇస్తాం కూలి. సరే అన్న, పొద్దుగా వస్తా. అట్లేం లేదు, అనుకోకుండా అయిపోయింది అది. కలుద్దాం అందరం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తోని. ఫ్రెండా? సరే కానీ అటుకు బజ్జీ వచ్చినా తిందా? అవేం తింటావు? పప్పు అన్నం అని నవ్వి తిందాంపా. అన్నం పప్పు ఎక్కడిది? ఆ రైస్ బ్యాగ్ సామాన్ అంతా ఎక్కడిది? అసలు నీకు డబ్బులు ఎక్కడి? నా ఫ్రెండ్ని అడిగినా, అది పంపింది. పంపిండా? నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అసలేంది? పంపిండు అయితే ఏంది ఇప్పుడు? ఏంది? ఏ పిచ్చోడా, నేను అప్పు ఇస్తున్నా అతని దగ్గర, మళ్ళీ ఇస్తా అని చెప్పినా. నువ్వు అంటున్నాడు అట్లా ఏం లేదు మా ఇద్దరి మధ్యలో. ఆహా, ఇంకేం చెప్పినావు? నా మగోడు డబ్బు సంపాదించాడు, పనికి మాలినోడు, హెల్ప్ చేయమని అడిగినావా? అయ్యో ఇట్లా కాదురా. మరి ఎట్లా? నేను పైసలు తెచ్చారా కాగత్తలా నీకు? ఏం లేదండి కాదు, బియ్యం బత్తి ఇచ్చిపోతాడు, సరుకులు ఇచ్చిపోతాడు, డబ్బులు పంపిస్తాడా? అంటే నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? అవును, 100% నీ విన్నే డౌట్ పడుతున్నా. నీకంతా అన్ని తెలుసు నాకు. పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది, మన అర్థమవుతుందా? ఫోన్లు మాట్లాడుతున్నా, పక్కింటాక చెప్పింది నాకు. చెప్పింది చూసిందేనా? చూసే కదా నాకు చెప్పింది. నువ్వు మంది మాట నన్ను అంటున్నావు నువ్వు? అవును, బర్రా అంట. అరే తిరుమల్, ఏమైందిరా నీకు? నీకోసం మా మమ్మీ డాడీ నిచ్చిపెట్టుకొని వచ్చినారా నేను? నువ్వు ఇట్లా నన్ను నచ్చలే, నాకు నచ్చాలే. ఏందే నచ్చేది? నీ ఫ్యామిలీ ఇన్స్పెక్ట్ నువ్వే వచ్చినావు, నేను కూడా వచ్చినా. నీకోసం ఎన్నో కష్టపడ్డా తెలుసా? ఎట్లా మోసం చేయబుద్ది అయిందే? ఒకటో డబ్బు కోసం నన్ను అచ్చేద్దాం అనుకున్నావా? బచ్చేడా. మా వాళ్ళు చెప్పగా అద్దురా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు ఏదైనా కథలు.
ఉన్నానే బయలుదేరు. తావుడేంది తిరుగుడేందిరా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు తిరుగు, నా ఇష్టం ఉన్నట్టు నేను తాగుతానే. అసలు నన్ను ఎందుకు లవ్ చేసినావురా? నిన్ను లవ్ చేసినందుకు ఇగో చెప్పుతో కొట్టుకోవాలే, చెప్పుతో కొట్టుకోవాలి. నీ దండం పెడితే దీనివల్ల నేను ఏ తప్పు చేయలేనురా, నన్ను నమ్మురా. నిన్ను నమ్మినందుకే నన్ను ఇంత మోసం చేసినవి నువ్వు. నీ పొమ్మట ఊరే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వేయట్రా నువ్వు. నువ్వు మీ అవ్వగారింటికి పోతావో, నీకు నచ్చిన దగ్గరకు పోతావో పోయి ఉండ. ఉన్నావనుకో బీరు పెట్టి గుచ్చుకుంటా. నేను హెచ్చలేదురా, నేనే హెచ్చిపోతారా? నా బతికే వేస్ట్ రా. చావే. ఏమైంది? అక్షర 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 నువ్వు అక్షరా? అక్షర అక్షర ఎంత పని అక్షర నువ్వు. ఎంత పని చేసినావురా? నువ్వు పెళ్లి చేసుకొని మంచుకున్నావు అనుకున్నావు, ఇట్లా అనుమానం పెట్టుకుని అమ్మాయిని చంపుతావారా? ఏం మనిషి ఎవరా నువ్వు? అన్న ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో కాదని నాతో నచ్చింది. అది ఒకరోజు ఎప్పుడు మాటలు ఉత్తానన్న బాక్సార్ నువ్వు అమ్ముకున్నానే. చేసినంత చేసి ఇప్పుడు ఎడితే ఏమవుతుందిరా? ఎడో చెప్పకుండా. అన్న ప్రేమించి తప్పు చేసిండే, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని ఇంకో తప్పు చేసిండే. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదురా. ఒక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండాలి, ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, సర్దుకపోవాలి. ఇట్లా చిన్న చిన్న అనుమానం పెట్టుకొని అమ్మాయిని చంపుకుంటారు వాళ్ళనా? ఉత్తానన్న తన అనుమానంతో చంపుకున్నానే. ఇక నేను బతికేది కాదు, నా సత్తనే. అరే నువ్వే కాదురా, నీలాంటి చాలామంది తెలిసిదేన వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం, విడిపోవడం, ఇగో ఇట్లా చంపుకోవడం చేసుకుంటారు. పెళ్ళి ముందు చేసుకున్నావు వెనక చేసుకున్నాను కాదురా, అమ్మాయిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి. అట్లా కాక పెళ్ళి చేసుకున్నా కష్టమో నష్టమో జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి, అంతేగాని క్షణికావేశంలో ఇట్లా జీవితాలు నాశనం చేసుకుంటారా? మీలాంటి వాళ్ళు ఏవట్టారా? తల్లిదండ్రులకు ప్రేమ మీద నమ్మకాలు పోయినాయి. ఏ మనసుర్రా మీరు?